అందరికీ నమస్తే. మైసెల్ఫ్ పెద్దబోయిన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక 2 అంశాలను చూద్దాం. సో ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశము. ఉన్నత విద్యా ఫీజు నియంత్రణ పర్యవేక్షణకు కమిటీని వేశారు. ఆ కమిటీ యొక్క చైర్మన్ జస్టిస్ కృపా సాగర్. సో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యా ఫీజు నియంత్రణ కోసం, దానిని పర్యవేక్షించడం కోసం నియమించబడినటువంటి కమిటీ ఏది అంటే, ఈ పేరును మీరు గుర్తుపెట్టుకోవాలి, జస్టిస్ కృపా సాగర్ కమిటీ. సో దీనికి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ విఆర్కే కృపా సాగర్ను చైర్మన్గా నియమించారు. సో దీనితో విద్యా వ్యవస్థలో ఉండేటువంటి మార్పులు, ఆ విద్యా వ్యవస్థలో పడ్డ ఫీజుల నియంత్రణ, సో పేద పిల్లలు అనేటువంటి వారు వసతులకు దూరంగా అయిపోయి ఉంటున్నటువంటి సందర్భంలో, తర్వాత వచ్చేసి 25% అనేటువంటిది ప్రైవేటు స్కూళ్ళలో కానీ ప్రైవేటు కళాశాలలో కానీ చాలా ఇంటెలిజెంట్గా ఉండేటువంటి పిల్లలకు, ఎస్సీ ఎస్టీలకు అట్లీస్ట్ 25% అనేటువంటిది ప్రైవేటు కళాశాలలో ప్రైవేటు స్కూళ్ళలో కూడా ఇవ్వాలనేటువంటి దాన్ని పాటించకుండా విద్యా వ్యవస్థ నడుస్తుందని, దాన్ని నియంత్రించడం కోసం ఇటీవల కాలంలో నియమించినటువంటి కమిటీ ఇదే, జస్టిస్ కృపా సాగర్ కమిటీ. ఇకపోతే 24/7 కోర్టులు అనేటువంటి అందుబాటులో ఉండాలనేటువంటి విషయము ఇటీవల కాలం లోపల ఒక అంశముపై, అంటే కొన్ని పనుల అంటే సాధారణ పని వేళల తర్వాత కూడా కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ అని ఉంటాయి. ఆ ఎమర్జెన్సీ కేసెస్ సందర్భంలో కోర్టులు పనిచేయాలా, అందుబాటులో ఉండాలనేటువంటి అంశాన్ని పరిశీలించేందుకు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు అంగీకరించింది. అంటే ఎలాంటివంటే, ఉదాహరణకు చూడాలి, అక్రమ నిర్బంధాలు, అర్ధరాత్రుల్లో కూల్చివేతలు, జీవించే హక్కుకు భంగం కలిగించేటువంటి సందర్భంలో పౌరులు పిటిషన్లు దాఖలు చేయడానికి 24/7 నిరంతరం కోర్టులు పనిచేయాలనేటువంటిది పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత వచ్చేసి ఇటీవల కాలంలో ఇది దివ్యాంగులను మనసు నొప్పించే జోకులు వేసిన వ్యవహారానికి సంబంధించినటువంటి, అంటే డిజేబుల్డ్గా ఉన్నటువంటి వాళ్ళను మనం చీఫ్గా మాట్లాడడం, లేదా వాళ్ళ మీద జోకులు వేసి మనము ఆనందపడడం, ఇలాంటివి కూడా తప్పు అనేటువంటి విషయానికి సంబంధించి ఇగో కమేడియన్ సమయ్ రైనా, యూట్యూబర్లు రణవీరు, అలహాబాదియా, ఆశీష్ చంద్లాని తీరుపై సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యతిరేకముగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇలాంటివి అనేటువంటిది వారి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటాయని, అలాంటి విషయాలు చేస్తే దివ్యాంగుల మీద అలాంటి ఏవైనా యూట్యూబర్లు కానీ ఇంకెవరైనా కూడా అలా వ్యవహరిస్తే సో శిక్షించక తప్పదు అనేటువంటి అంశాన్ని కోర్టు స్పష్టంగా తెలియజేసింది ఈ కేసులో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.